ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు కొత్త నిబంధన గ్రంథములోని మత్తయి సువార్తను గూర్చిన నేపథ్యాన్ని ఈ సమయమందు కొంత సమాచారం తెలుసుకుందాం. రచయిత మత్తయి సువార్తలో రచయిత పేరు కానీ రచన చేయడంలో అతని ఉద్దేశం కానీ రాసి లేదు. మత్తయి సువార్త అనే పేరు క్రీస్తు శకం 2వ శతాబ్దిలో దీనికి ఇవ్వబడింది. దీన్ని బట్టి దీని రచయిత అపోస్తులైన మత్తయి అని ఆది సంఘం నమ్మినట్లు తోస్తున్నది. అయితే ఈ సువార్త అంతిమ రూపం వచ్చేలోగా ఇది దశల వారీగా అభివృద్ధి చెందినట్టు కనిపిస్తుంది. మత్తయి ఈ సువార్త పూర్తి పాఠాన్ని రాయకపోయినా అతని వ్రాతలు మాత్రం ఈ పుస్తకంలోని సమాచారానికి మూలరాయి అనడం మాత్రం ఖాయం. తక్కిన క్రొత్త నిబంధన అంతటిలాగానే మత్తయి సువార్త గ్రీకు భాషలో రాయబడింది. దీనిని సిరియా, పాలస్తీనాలో గ్రీకు మాట్లాడే యూదు క్రైస్తవుల కోసం రాసినట్టు ఉంది. పాత నిబంధనలోని వాగ్దాన ప్రకారం వచ్చిన మెస్సయ్య యేసేనని, దేవుడు ఏ ఉద్దేశంతో వారిని ఎన్నుకున్నాడో దానిని యేసు నెరవేర్చాడని యూదులను ఒప్పించడం దీని లక్ష్యంగా కనిపిస్తున్నది. మెస్సయ్య ప్రజలుగా యూదు క్రైస్తవులు పాత ఇజ్రాయేలు నిరర్ధకమైనది గనుక యూదేతరులకు సువార్త చెప్పడం నిర్లక్ష్యం చేయకూడదు. అన్ని దేశాలకు చురుకుగా సువార్త వ్యాపింపచేయాలి అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుండి 20 వచనములు, 24వ అధ్యాయం 14వ వచన ప్రకారం ప్రభు అయిన క్రీస్తు తెలియపరచుచున్నాడు. ఇలాంటి పుస్తకం రాయడానికి అనువైన ప్రదేశం సిరియాలోని అంతియొకయ. ఎందుకంటే ఆ ప్రాంతంలోని యూదు సంఘాలతో యూదేతరులకు సువార్త ప్రకటించే ప్రయత్నాలతో ఈ ఊరికి సంబంధం ఉన్నది. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 19 నుండి 22 వచనములు, అలాగే 27 నుండి 29 వచనములు, 13వ అధ్యాయం 1 నుంచి 4 వచనములు, 15వ అధ్యాయం 1 నుండి 3 వచనములు మరియు 22వ వచనము కూడా. పన్ను వసూలుదారుడు మత్తయి. ఈ సువార్తలో అంతర్గతంగా ఉన్న సాక్ష్యాధారాలు ఈ గ్రంథ రచయిత మత్తయేనన్న అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. మార్కు, లూకా 12 మంది శిష్యుల పేర్లు వ్రాసినప్పుడు మత్తయి పేరు వ్రాశారు కానీ అతని వృత్తి చెప్పలేదు. మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలోను, లూకా సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలోను పన్ను వసూలుదారుడొకడు యేసు శిష్యుడయ్యాడని వారు ప్రస్తావించిన చోట అతని పేరు మత్తయి అని కాక లేవి అని ఉదహరించారు. ఇది మత్తయికి వేరే పేరు. మార్కు సువార్త 2వ అధ్యాయం 14 నుండి 17 వచనములు, లూకా సువార్త 5వ అధ్యాయం 27 నుండి 32 వచనములు. మత్తయి పట్ల ఉన్న అపేక్ష వలన వారు అతడు అంతకుముందు ఒక పన్ను వసూలుదారుడనే మాట బయట పెట్టలేదనిపిస్తున్నది. ఎందుకంటే యూదులు తమను అణచివేస్తున్న రోమీయుల పక్షంగా పన్నులు వసూలు చేసేవారిని ద్వేషించేవారు. మత్తయి అయితే తానొకప్పుడు సుంకరి అనే సంగతి దాచిపెట్టకుండా స్పష్టంగా దానిని ప్రస్తావించాడు. యేసు పిలుపుకు స్పందించిన సన్నివేశంలో లేవి అనే పేరును కాక మత్తయి అనే పేరునే ఉపయోగించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుండి 13 వచనముల ప్రకారం 12 శిష్యుల పేర్లు చెప్పేటప్పుడు తన గత వృత్తిని కూడా చెప్పుకున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో
ఒక సుంకరి యేసు చేత అపోస్తులుడుగా ఎంపిక చేయబడినందుకు అతనిలోని కృతజ్ఞతాభావం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ధనం మూలంగా కలిగే ప్రమాదాలను ఈ సువార్తలో కనిపించే సంఘటనలు ఒకప్పుడు పేరాశ చేత ఈడవబడిన వ్యక్తిగా తాను నేర్చుకున్న పాఠాలను ప్రతిబింబింపచేస్తున్నాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుండి 35 వచనములు, 20వ అధ్యాయం 1 నుంచి 16 వచనములు, 27వ అధ్యాయం 3 నుండి 10 వచనములు, 28వ అధ్యాయం 12 నుండి 13 వచనములు. మత్తయి సుంకరిగా పనిచేసిన ఊరు కపెర్నహూము. ఇది గలిలయ సముద్ర తీరాన ఉంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1వ వచనం 13వ వచనం నుండి 14 వచనముల వరకు. అతనికి మంచి ఆదాయం ఉంది. చాలామందికి విందు చేయగల విశాలమైన గృహము కూడా ఉంది. లూకాసు వార్త 5వ అధ్యాయం 29వ వచనములో యేసును వెంబడిస్తూ రాజ్య సువార్తను వ్యాపింపచేసే ప్రమాద భరితమైన వ్యాపకం నిమిత్తం అతడు దీనంతటిని త్యజించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5 నుండి 23 వచనములు. ఆది సంఘ స్థాపనలో ఇతని హస్తం కూడా ఉంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనములో. ఇతని తరువాతి పరిచర్య గురించి బైబిల్ ఏ ఆధారము ఇవ్వడము లేదు. మత్తయి సువార్త యొక్క లక్షణాలు. మార్కు, లూకాల్లో ఉన్న సమాచారమే చాలా వరకు మత్తయిలో ఉంది. అయితే ఈ సమాచారాన్ని మలచిన తీరు భిన్నంగా ఉంది. ఉదాహరణకు లూకా తన సువార్తలో మాత్రమే కనిపించే కథలన్నిటినీ ఒకచోట కూర్చాడు. మార్కు నుండి సేకరించిన వాటితో వీటిని కలుపలేదు. కానీ మత్తయి మాత్రం తన సమాచారం అంతటిని దాని మూలంతో నిమిత్తము లేకుండా సర్ది సమకూర్చాడు. ప్రతి సమాచారాన్ని తన పుస్తకంలోని శిల్పంలో అమిరేలా మిగతా విషయాలతో వేరు చేయ వీలు లేకుండా కూర్చాడు. మార్కు, లూకాలతో పోల్చుకుంటే యేసు చేసిన క్రియల కంటే ఆయన బోధలకే ఎక్కువ భాగం ఇచ్చాడు. ఇతని సమాచారం సాధారణంగా కాలక్రమానుసారంగా ఉండదు. మత్తయిలో సమాచారమంతా కాలాన్ననుసరించి కాక అంశాల వారిగా అమర్చి ఉంటుంది. యేసు తన రాజ్యంలో ప్రవేశించడానికి ఉండాల్సిన అర్హతలను వివరించే 5 ముఖ్య ఉపదేశ భాగాల చుట్టూ పుస్తకమంతా నిర్మితమైంది. ఈ 5 భాగాలు యేసు ఈ మాటలు చెప్పుట చాలించిన తరువాత మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం, 11వ అధ్యాయం 1వ వచనం, 13వ అధ్యాయం 53వ వచనం, 19వ అధ్యాయం 1వ వచనం, 26వ అధ్యాయం 1వ వచనం అనే మాటలతో ముగుస్తాయి. ఈ 5 భాగాలు క్రీస్తు రాజ్యంలో ఉండేవారి వ్యక్తిగత ప్రవర్తన. 5 నుంచి 7 అధ్యాయాలు. రాజ్య సువార్త ప్రకటన 10వ అధ్యాయము. రాజ్యానికి సంబంధించిన ఉపమానాలు 13వ అధ్యాయము. రాజ్యంలోని ఇతరుల స్వభావాలు 18వ అధ్యాయము. క్రీస్తు రాకడ సమయంలో రాజ్యం అంతిమ స్వరూపం 24వ అధ్యాయము 25వ అధ్యాయంలో కనబడుతున్నవి. బోధన యొక్క ఉద్దేశము. మత్తయి సువార్తలో మాత్రమే కనిపించే సమాచారాన్ని బట్టే మత్తయి సువార్తకు ముఖ్యంగా నిర్దిష్టమైన రూపం, రుచి కలుగుతున్నాయి. పాత నిబంధన నుండి చాలా మాటలు ఎత్తి వ్రాయబడ్డాయి. మత్తయి సాధారణంగా ఈ పాత నిబంధన ప్రవచనాలు యేసులో ఎలా నెరవేరాయో తెలిపే మాటలతో వీటిని పరిచయం చేస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము, 4వ అధ్యాయము 14వ వచనము, 8వ అధ్యాయము 17వ వచనము, 13వ అధ్యాయము 35వ వచనము, 21వ అధ్యాయము 4వ వచనము, 27వ అధ్యాయము 9వ వచనములలో కనబడును. ముఖ్యంగా యేసు వాగ్దానం ప్రకారం ఇచ్చిన మెస్సియా అని, దావీదు కుమారుడని, ఇజ్రాయేలు కోసం దేవునికి ఉన్న ఉద్దేశాలను నెరవేర్చేవాడని,
మత్తయి ఈ పుస్తకంలో ఎత్తి చూపుతూ ఉంటాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 17వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం, 9వ అధ్యాయం 27వ వచనం, 11వ అధ్యాయం 2 నుండి 6 వచనములు, 16వ అధ్యాయం 16వ వచనం, 21వ అధ్యాయం 9వ వచనం, 26వ అధ్యాయం 63 నుండి 64 వచనములు. దేవుని రాజ్యం అంటే దేవుని పరిపాలన. యేసులో ఆ రాజ్యం మానవుల చెంతకు వచ్చింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుండి 10 వచనములు, 21వ అధ్యాయం 5, 9 నుండి 11 వచనములు, 25వ అధ్యాయం 31, 34 వచనములు, 26వ అధ్యాయం 52, 53 వచనములు, 27వ అధ్యాయం 11వ వచనములో మనకి కనబడుతున్నవి. తమ పితరుల మతాన్ని వదిలిపెట్టారని అవిశ్వాసులైన యూదు క్రైస్తవులను తరచూ బాధించేవారు. అయితే మత్తయి ఈ క్రైస్తవులను ఊరడిస్తూ పాత నిబంధన మతం నుండి దూరం వెళ్ళిపోయినది వారు కాదని వక్కానిస్తుంటాడు. పాత నిబంధన నెరవేర్పును వారు కనుగొన్నారు. యేసు ధర్మశాస్త్రానికి వ్యతిరేకి కాడు, దాని సంపూర్ణ అర్థాన్ని ఆయనే విశదపరిచాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. యూదు క్రైస్తవుల్లో కనిపించవలసిన ప్రవర్తన, ఉన్నత ప్రమాణాలను మత్తయి వారికి బోధించడమే కాక రాజ్య సంబంధమైన సువార్తను ఇతరులకు వినిపించడానికి పాటుపడవలసిందని వారికి ఉద్బోధించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుండి 16 వచనములు, 10వ అధ్యాయం 5 నుండి 8 వచనములు, 24వ అధ్యాయం 14వ వచనం, 28వ అధ్యాయం 19 నుంచి 20 వచనములు. నమ్మకం లేని యూదులను, నిష్టగా సంప్రదాయాలను పాటించే వారిని మత్తయి తెగనాడాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 9 వచనములు, 23వ అధ్యాయం 1 నుంచి 36 వచనములు. వాగ్దానం ప్రకారం వెలసిన రాజ్యాన్ని వారు కోల్పోయారు. ఫలితంగా సువార్త యూదేతరుల వద్దకు వెళ్ళిపోయింది. వారిలో అనేకులు విశ్వసించారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11 నుంచి 12 వచనములు, 12వ అధ్యాయం 21వ వచనం, 38 నుండి 34 వచనముల వరకు, 21వ అధ్యాయం 43వ వచనము. యేసు తన సంఘం పునాదులు వేశాడు. యూదుల నుండి కానీ రోమీల నుండి కానీ ఎదురయ్యే ఏ వ్యతిరేకత దాన్ని లొంగ తీసుకొనలేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము.